భారతీయులకి సంబంధించి అంటే సబ్జెక్ట్ ఉన్నోడిని ఎవడూ ఏమీ చేయలేడనడానికి సాక్ష్యం. ఇప్పుడు అమెరికా ఓ పక్కన H1B వీసాలకు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టింది. తర్వాత మళ్ళీ ప్రధాన సంస్థలకి తీసేసింది. అట్లాగే ఎవరైతే ఇంతకుముందు H1B వీసా తీసుకుని ఉద్యోగానికి వెళ్ళి ఆ తర్వాత ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు తిరిగి వచ్చేస్తుంటే ఇప్పుడు మన దేశానికి వచ్చేసిన వాళ్ళని కూడా మీరు వచ్చేయండి H1B వీసా మీకుంది కదా అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నాయి మళ్ళీ. ఎందుకని వీళ్ళే లేకపోతే అక్కడ ఇదివరకు ఏంటి 10 మంది H1B వీసా వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో 4గురికే ఇవ్వాలి అనేటటువంటి దాంట్లో 6గురిని పక్కన పెడితే ఇప్పుడు తక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్న వాళ్ళని వాడుకోవచ్చు. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే బాటలో చెప్పాలంటే ఒకటికి మొదట్లో 50,000 జీతం ఇచ్చారు, తర్వాత 1,00,000కి వచ్చేటప్పటికి 1,00,000ని తీసేసి ఇద్దరు 50,000 వాళ్ళని పెట్టుకుంటారు. ఇది H1B వీసాలో ఉన్న అక్కడ జరుగుతున్నటువంటి మోసం. ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చింది ఒక రకంగా భారతీయులకు ప్రయోజనం అయిపోయింది. ఇప్పుడు అట్లా కాకుండా H1B ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి పిలిచి మరి ఉద్యోగాలు ఇస్తున్నారు. మరొక వైపున వాళ్ళు అక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతారని మా దేశానికి రండి అని చెప్పేసి జర్మనీ రాయబారి పిలుస్తున్నాడు. మా దేశంలో టాలెంట్ హంట్ చేస్తున్నాం, టాలెంట్ ఉన్న వాళ్ళకి మా దగ్గర ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొదవలేదు రండి బాబు అని పిలుస్తున్నది జర్మనీ. వాళ్ళకి ఇప్పుడు అక్కడ మానవ వనరుల కొరతతో చూస్తున్నారు, ఎస్పెషల్లీ టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్. అదే ఇప్పుడు క్లియర్ అవుతుంది.